నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషం ఉంది. ఇవాళ మెయిన్ బ్రేకింగ్ న్యూస్ అవుతున్నది. చంద్రశేఖర్ తనకి అమౌంట్ టాటాలో ఓవర్. చాలా కాలం వరకు ఉంటదది. కొత్త ఓనర్‌లొచ్చారంటే పాత మనుషులందరూ ఎళ్ళిపోతారు. అలాగే జరిగింది. ఎప్పుడు నేను చెప్పేది ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉన్నది. 'కింగ్ ఈస్ డెడ్ లాంగ్ లివ్ ద కింగ్.' అంటే రతన్ టాటా తాలూకా ముద్దు బిడ్డగా ఉన్న చంద్రశేఖర్ నీల్ టాటాతో కలిసి ఉండడం అవ్వలేదు. నీల్ టాటాకి నచ్చలేదు. దానివల్లేమో రతన్ టాటా తాలూకా మనుషులందరూ ఎళ్ళిపోయి కొత్త మనుషులొస్తారు. ఆ విషయంలోని చాలామంది ఎళ్ళిపోయి చంద్రశేఖర్ ఒక లెవెల్‌లో పంపించేశారు. ఇది చాలా అగ్లీ చేసి రిజైన్ చేయించారు. ఫిబ్రవరి 27 తర్వాత నేనుండను. మీరు ఎవరైనా చూసుకోండి. అలాగని చంద్రశేఖర్ చెప్పారు. దీంట్లోను ఇమ్మీడియేట్‌లీ టాటా కంపెనీస్ వాళ్ళకి షేర్స్ అన్నీ 3, 4% పడింది. టీసీఎస్ 6% పడింది. దీనివల్ల ఓకే. మార్కెట్‌లోనే టాటా గ్రూప్ కంపెనీలో బ్రెడ్ బాత్ ఉంది. షార్ట్ టర్మ్‌లో ఇది చాలా పెయిన్ ఇస్తుంది. లాంగ్ టర్మ్‌లో ఇది ఒక కన్సిడరేషన్ ఆపర్చునిటీ. కానీ ముందే మీకు షేర్స్ ఉంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ జనరల్ మార్కెట్ వీక్‌నెస్ ఉండి కూడా ఇంకా కింద పోతున్నానని తెలీదు. ఎందుకంటే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ చూస్తున్నప్పుడు లార్జ్ క్యాప్ నుంచి అవుట్ అంతా ఎళ్ళిపోయింది. టాటా తరహా మేజర్ కంపెనీస్ అంతా లార్జ్ క్యాప్. దీనివల్ల లార్జ్ క్యాప్ ఫండ్ పైనకెళ్తున్నప్పుడు టాటా స్టాక్స్ ఇంకా అమ్మడం స్టార్ట్ అవుతుంది. డబుల్ రామీ కూడా అవ్వచ్చు. మీ వల్ల ఏమో 3, 4 సంవత్సరాలు హోల్డ్ చేయడం అవుతుందంటే, ఇదవుతుంది ఒక మంచి కన్సిడరేషన్ ఆపర్చునిటీ. కింద పడుతున్న కొద్దీ 1, 2 అని కన్సిడర్ చేయండి. కొత్త ఓనర్ వచ్చేసారు. ఓనర్ ఏమో ఫోకస్ ఆన్ ప్రాఫిట్స్. షేర్ హోల్డర్ వాల్యూ బెటర్‌గానే ఉంటుందని అది జరుగుతుంది. ఇదవుతుంది జరిగింది. దీనివల్ల విజయ్ సింగ్ కూడా రిజైన్ చేశారు. అతను ఫార్మర్ డిసెంట్ సెక్రటరీ. చాలా కాలం రతన్ టాటా ట్రస్ట్‌లోని ఆంధ్ర ట్రస్ట్‌లో ఉన్నారు. 4 రోజులు ఉన్న ముందే వాళ్ళ పొజిషన్ రిజైన్ చేసేసారు. వీళ్ళు కూడా పైనకెళ్ళిపోయారు. ఇదంతా ఇంకో డెవలప్‌మెంట్ ఏంటంటే, ఓకే. అప్పర్ షేర్ లిస్ట్‌లోని అప్పర్ ఎన్‌బీఎఫ్‌సి లిస్ట్‌లోని టాటా పేరు ఉండడం ఒక కారణం. అలాగని చెప్తున్నాడు. నాకు తెలిసిన వరకేమో బ్లూమ్‌బర్గ్‌లో యాంటీ ఒకటి వెల్లించారు. ఒక పాజిబుల్ లిస్టింగ్ ఐడియా ఇచ్చారు. డైరెక్ట్ 30 బిలియన్ తీసుకొని ఎవరు అంత స్టాక్‌లో స్టాక్ కొనేయండి తీసుకొని విస్తరించడం ఇష్టం. దాని తర్వాతేమో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ టాటా ఇన్స్టాని లిస్ట్ చేసి కంపెనీని పూర్తిగా తీసేయడం అనేది ఈ ప్లాన్ ఇచ్చారు. ఏ రూపంలో వస్తుంది? ఎక్కడికెళ్తుంది? లేదా గవర్నమెంట్‌తోని కొంచెం మాట్లాడి ఇష్యూ లేకుండా ఉంటారా? దాని గురించి మనకి ఏ డేటా లేదు. మార్నింగ్ ఏమో 62 పాయింట్లు 62 పాయింట్లు నెగెటివ్‌లో ఉన్న నిఫ్టీ. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఏమో 192 పాయింట్లు నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నది. ఒక టైమ్‌లోనేమో అరౌండ్ 200 పాయింట్స్ నెగెటివ్‌లో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. ఇవాళ నిక్కమైన న్యూస్. ఇప్పుడు 14,200 బోల్డ్ కేటగరీని నిన్నటి నుంచే రూ. 50 డౌను. 15,491 అన్నది 24 క్యారెట్ గోల్డ్. వెండి 260 అని చెప్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్ 2,37,000 237 రూపాయి పడి 95.40. దీంట్లో రష్యా శాంక్షన్ ఇరాన్ ఆయిల్ మీద ఉన్న శాంక్షన్ వల్ల ఓకే. క్రూడ్ ఆయిల్ 93 దగ్గరికెళ్ళిపోయింది. ఓవరాల్ చూస్తున్న ఇది ఇండియాకి ఎదిమే. ఏది కూడా మంచి న్యూస్ కాదు. దీనివల్ల మెటల్ అన్నీ మీనింగ్‌లెస్. అన్ని దాంట్లో టాటా ఉంటుంది. దెబ్బ తగిలింటది. ఓకే. నిన్న 3.6% అమ్మడం పెరిగింది. దాని మీద పెరిగింది. టాటా 3% పెరిగింది. తంగమయిలేమో 2% పెరిగింది. టీసీఎస్ 6% డౌను. ఓవరాల్ మార్కెట్‌లో హెవీ ప్రెషర్ టాటా షేర్స్‌ని తెలుస్తున్నది. ఇవాళ మనపురంలో ఒక పెద్ద డెవలప్‌మెంట్. ఆశీష్ సింగ్ అని ఒక ఎండీ చేశారు. అది ఐడీఎఫ్‌సి ఫస్ట్ నుంచొచ్చారు. నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఎండీ అండ్ సీఈఓ అతనే ఉంటారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఎండీ అండ్ చైర్మన్ చేస్తున్న నందకుమార్‌ని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చేసి చేసేసారు. అనామలీ బిజినెస్ ఇవాళ నుంచి ఓవర్. ఇవాళ నుంచి ఏమైనా జరిగి ప్రొఫెషనల్ బిజినెస్ స్టార్ట్ అయ్యుంటది మనపురంలోనే. లాస్ట్ ఇయర్ మనపురం ఏమో ఈ సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ వరకు చూసామంటే ప్రాఫిట్ చాలా ఎక్కువగానే ఉంది. 360 మీదేమో ట్రేడ్ అవుతున్నది. సో, ఈ క్వార్టర్‌లోని మంచి రిజల్ట్స్ రావడం వల్ల 2 ఫేస్ వాల్యూస్ ఫేర్‌కి రూ. 1 డివిడెండ్ ఇస్తున్నారు. ప్రాఫిట్స్ ఏమో 520 క్రోర్స్. ఓవరాల్‌గా చూసామంటే మనపురంలో ఒక కొత్త ఇదొచ్చేసింది. కాంతి వచ్చేసింది. ఇండియా రేటింగ్ ఏమో బీబీ మైనస్‌లో ఉంచారు. స్టేబుల్ అవుట్‌లుక్‌కి 4-6.5% ఉంటుందంటున్నారు అని చెప్తున్నారు. షార్ట్ టర్మ్‌లోనేమో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ నెట్ అవుట్ తెలుస్తున్నది. 12% నెట్ అవుట్ 1,332 కోట్లు పోయింది. మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఫ్లాట్‌లో ఉంది.
రియల్లీ డబ్బులేస్తున్నది స్మాల్ క్యాప్‌లోనే. ఎందుకంటే క్లోజ్ తర్వాత స్మాల్ క్యాపే రికవరీకి లీడ్ చేస్తుందని అనుకుంటాను. ఈ స్మాల్ క్యాప్‌లో మొత్తం డబ్బులేస్తున్నారు. దీంట్లో ఒక తప్పు జరిగిందంటే అది కూడా టక్కని ర్యాపిడో పడుతుంది. ఐటీసీ ఏమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌తో టై అప్ చేసి స్వర్ణ ఆంధ్ర ఒక 100 విలేజ్‌నేమో ఒక అక్రాస్ 90 సిటీస్ నుండి దత్తత తీసుకొని అదే మోడల్ విలేజ్ మార్చి చేపడుతున్నాం. అలాగని చెప్తున్నారు. దీంట్లో జీరో పవర్టీ ఉంటుంది. అలాగని చెప్తున్నారు. గోడ్రేజ్ కన్స్యూమర్ స్టాక్ ఇవాళ 10% మీద పడింది. సుధీర్ సిప్సాపన చాలా కాలం వరకు హెడ్ సడానా రిజనరీలోను పెద్దయింది. హెచ్ఎస్బీసీ ఏమో డౌన్ హోల్డ్‌లో ఉంచారు. లేడీస్ లైఫ్ సైన్సెస్ ఏమో ప్రాఫిట్స్ 10% పడింది. ఈ ప్రాఫిట్స్ పడడానికి కారణం ఏంటంటే 4 అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్‌ని ఎక్స్‌పెన్సెస్‌లో రైట్ ఆఫ్ చేశారు. బాటా ఇండియా లెక్క ప్రాఫిట్స్ 23% జంప్ అయింది. ఎంఆర్ఎఫ్ లెక్క క్వార్టర్ ప్రాఫిట్ కూడా కింద పడింది. ఎందుకంటే ఇన్‌పుట్ కాస్ట్ అండ్ మార్జిన్ ప్రెషర్ వల్ల 495 క్రోర్స్ ఉన్నది. టీసీఎస్ ఏమో ఎంప్లాయీ డేటా ఏమో కస్టమర్‌కి ఎక్స్‌పోజ్ అయింది. కానీ కస్టమర్ డేటా ఎక్స్‌ప్లోయిట్ అవ్వలేదండి. సన్ ఫార్మాకేమో కోర్ట్‌లోనేమో సెమీ గ్లూటెడ్ తాలూకా టాబ్లెట్‌ని లాంచ్ చేయకూడదని నోవో నార్డిస్క్‌ని ఆర్డర్ వాళ్ళే తీసుకున్నారు. ఎల్ఎన్‌టీ ఏమో రేర్ ఎర్త్ మెటల్‌ని ఎంటర్ చేస్తున్నారు. ఇండియాలోనేమో చైనీస్‌కి పార్ట్‌ని కట్ చేయడానికి. ఓవరాల్‌గా చూసారా మార్కెట్ ఏమో నెగెటివ్‌గానే ఉంది. కొద్దిగా డౌన్‌గానే ఉంటుంది. ఇదేమో టాటా స్కైను 1, 2 అని కన్సిడర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి. బంధుమిత్రుల కన్నా వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ అండి. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.